ఏం లేదన్నా, ఇప్పుడు ఢిల్లీకే పోవడమేనా వాళ్ళు? ఏం ఆ రెండో రాజధాని ఈ ప్రాంతం ఎందుకు పెట్టకూడదు? దక్షిణాది రాష్ట్రాలు అవి ఢిల్లీకే పోవాలని చెప్పండి. సామాన్య ప్రజలుగా రెండో రాజధానికి అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీల రిజర్వేషన్లు 76 సంవత్సరాలుగా 15% మాత్రమే అమలు జరుగుతున్నాయి. మా జనాభా 10 రెట్లు పెరిగినా 1% కూడా రిజర్వేషన్ అనేది పెరగలేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరణ చేస్తారు. అట్టి జనాభా లెక్కల ప్రకారంగా రిజర్వేషన్లు కూడా పెరగాలి. ఈనాటికి కూడా 76 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో రిజర్వేషన్ అనేటువంటివి 50% మించరాదని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. సుప్రీంకోర్టు నిబంధనలు పార్లమెంట్లో సవరించి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎస్సీల నూతన కుల గణాంకాల సేకరణ ద్వారా రిజర్వేషన్లు పెరగాలి. రిజర్వేషన్లు పెరగకపోవడం వల్ల మా సంక్షేమం చాలా వెనుకబడి ఉంది. విద్యాపరంగా చాలా తక్కువ మందికి మాత్రమే సీట్లు దొరుకుతున్నాయి. అట్లాగనే ఉద్యోగాల విషయంకి వచ్చినప్పుడు 15% ఉన్న ఉద్యోగాలు మాత్రమే ఈరోజు ఇంత జనాభా ఉండి కూడా అందరికీ అవకాశాలు దక్కడం లేదు. దీనికి ప్రధాన కారణం జనాభాకు తగినంత రిజర్వేషన్లు ఎస్సీలకు లేవు. ఎస్సీ జనాభా ప్రతిపాదకనే మాత్రమే రిజర్వేషన్లు వచ్చాయి తప్ప మతాల పేరు మీద రిజర్వేషన్ ఎవరికి రాలేదు. కాబట్టి ఆయా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు 15% నుంచి 30% పెంచాలని ఏపీఎంఆర్పీసీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగనే రెండో అంశం, భారతదేశంలోని ఒకే రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఉండడం వల్ల ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలకు అందనంత దూరంలో ఉన్నది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో రెండో రాజధాని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉండా. ఈ రాష్ట్రాలకు సంబంధించిన సామాన్య ప్రజలు ఢిల్లీకి వెళ్ళాలంటే దాదాపు 2500 కిలోమీటర్ల దూరం. ఢిల్లీ నగరంలో పలు రకాల కాలుష్యం ప్రమాదకరమైన పరిస్థితులు, వాళ్ళకు ఉండడానికి వసతులు లేక కేంద్ర ప్రభుత్వాలకు వారి కష్టాలు బాధలు చెప్పుకుందామని చెప్పంటే భాష రాని ప్రాంతానికి వెళ్ళి నానా కష్టాలు పడుతూ ఉన్నారు. అందుకు ప్రధానమంత్రి విడిది భవనం కూడా దక్షిణాది రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి. అట్లాగనే పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రతి ఏటా ఢిల్లీలోనే కాకుండా దక్షిణాదిలో కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు వారి విధానాలు పలు రకాల పార్టీలు అధికారంలో ఉండవచ్చు. కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ను అన్ని పార్టీలు తీసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ డిమాండ్ సాధన కోసం అనేక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతాం. అందులో భాగంగానే జూన్ 15వ తారీఖు నాడు దక్షిణాది రాష్ట్రాల మాదిగ ప్రతినిధుల సమావేశం తమిళనాడులో నిర్వహించబోతున్నాం. జూన్ 15న సమావేశం అనంతరం ఏదైతే ఎస్సీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవడం, రెండో రాజధాని సాధించుకునే దిశగా అన్ని రాజకీయ పార్టీలను కలిసి విజ్ఞప్తి చేస్తాం. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇది ప్రజల యొక్క సౌలభ్యం కోసం మాత్రమే, అన్ని కులాల వాళ్లకు అందరికీ ప్రభుత్వం పరిపాలన అందుబాటులోకి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అది దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యమం తీవ్రంగా ఉంటాయి. పార్లమెంటులు సభ్యుల యొక్క సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగనే శాసనసభ నియోజకవర్గాలు కొత్త డీలిమిటేషన్ వచ్చే నియోజకవర్గాల్లో కూడా ఎస్సీల ప్రతిపాదికన కూడా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అన్ని జిల్లాల్లో చేపట్టాల్సిందిగా మేము అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా 2 డిమాండ్లు సాధించుకునే దిశగా రాజకీయ పరంగా అందరికీ సామాజిక న్యాయం జరగాలి. రెండో రాజధాని దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలి. ఎస్సీ రిజర్వేషన్లు 15% నుంచి 30% పెంచాలని ఈ డిమాండ్ల కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు రూపొందిస్తాం. జూన్ 15 చెన్నైలో సమావేశం అనంతరం నూతన కార్యాచరణను ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికి ధన్యవాదాలు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.